కట్టుగుర్తులు గద్వాల సైడ్ అనుకుంటా. గద్వాల సంథింగ్ ఏదో ఏరియా బీజేపీకి వెళ్ళినా నేను నాగర్ కర్నూలు. ప్రచారంకి. ఓకే, ప్రచారం. వెళ్ళాను. మరి ఇక్కడ అడగలేదా నవీన్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఎవరు అడిగారు? కాంగ్రెస్ కదా? ఎందుకంటే అందరికీ తెలుసు, చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, అవుటర్స్ కూడా తెలుసు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక పిచ్చ ఫ్యాన్ అనమాట. సో నన్ను ఎవరు అడిగరు. ఇక్కడ వీళ్ళకి ఎంత సపోర్ట్ చేయాలో అంత చేస్తాను. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళందరూ ఇంకా అంతే, తప్పదు. ఇంకా ఏం అనుకున్నా సే సారీ అని చెప్పేసి వచ్చేస్తాను. ఐఎమ్ సే సారీ అంతే. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు తర్వాతనే నాకు ఎవరన్నా. భర్త కాంగ్రెస్, భార్య జనసేన. మా హస్బెండ్ కూడా నా గురించి తెలుసు కాబట్టి పాపం తను ఈ రోజు వరకు అమ్మ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను అంటే మాట్లాడుకో, ప్రచారంకి వెళ్తున్నాను అంటే నీకు ఎప్పటి నుంచో అంటున్న కళ కాబట్టి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుందని చెప్తాడు. అక్కడ ఉన్న రోజులు కూడా ఒక్క రోజు కూడా నన్ను డిస్టర్బ్ చేయలే. ఎప్పుడు వస్తావు, ఇంక నేను అక్కడ 12 days వరకేమున్నాను, ఎప్పుడు వస్తావు, ఇంకెన్ని రోజులు ఉంటావు, ఇంకా అటే ఉంటావా అని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా చేయాలి. ఆయన ఎంతో మంది కోసం ఏదైనా ఎంతో చేస్తున్నారు, మనం ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి. ఒక చిన్న హెల్ప్ లాంటిది, అంటే ఆ హెల్ప్ లో తోడే మన ప్రచారం అంతే. ఈ నవీన్ యాదవ్ గారు కానీ వెంకట్ గారు వాళ్ళు కూడా ఇప్పుడు మా ప్రచారానికి రావచ్చు కదా? ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. ఆడపిల్లలు అంటే చాలా గౌరవం ఎక్కువ నవీన్ అన్నకి. నేనంటే ఈ బోర్బండ, ఈ యూసఫ్ కూడా చెక్ పోస్ట్, ఏరేస్, రాయమత్ నగర్ అని ఏరేస్ మొత్తంలో చూసిన నవీన్ అని ఒక్కటి కూడా బ్యాడ్ రిమార్క్ లేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళని, ఈ రోజు వరకు ఎక్కడ బ్యాడ్ రిమార్క్ లేదు. అంటారు నోటుకు వచ్చింది వీళ్ళు రౌడీ షీటర్స్ అని, అదని ఇదని. ఈ రోజులో ఏదో ఒక చిన్న గొడవ చెంప మీద కొడితే అమ్మ వీడు రౌడీ షీటర్, అందరూ అదే అయిపోతుంది. వాళ్ళ మంచితనం అనేది బయటికి అది ప్రమోట్ చేయరు ఎవరు కూడా, నెగిటివ్ గానే ప్రమోట్ చేస్తుంటారు. ఒక తప్పు చేసినప్పుడు ఖండిస్తాం, అది ఆ ఖండించే భాగంలో ఏమైనా దెబ్బ కొట్టిందంటే అమ్మ వీళ్ళు రౌడీ షీటర్ దెబ్బ కొట్టేశారు అన్న మాట వస్తుంది తప్పించి. ఇంకొకటి మేము నవీన్ అన్న మనుషులు అని చెప్పి ఎవరెవరో కొట్లాడుకుంటారు, బట్ వాళ్ళకి వీళ్ళకి సంబంధమే ఉండదు తెలుసా. నవీన్ అన్న మనుషులు అని చెప్పి చాలా మంది తిరుగుతారు, కానీ వాళ్ళకి వీళ్ళకి సంబంధమే ఉండదు. వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పేరుని బ్యాడ్ చేస్తున్నారు తప్పించి వాళ్ళు పాపం అందరికీ మంచిగా చేస్తారు. స్కూల్ ఇప్పుడు ఏమైనా ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే స్కూల్స్ కి మంచిగా వెళ్తాడు, అక్కడ ఏమేమి చేయాలో వాళ్ళకి అది చేస్తాడు. డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటది, కొంచెం క్లాసికల్. ఆయన ఎప్పుడు నీట్ ఉంటాడు, సింపుల్ సిటీగా ఉంటారు. నాకు ఉంది అని ఏ రోజు చూపించుకో నవీన్ అన్నతను, ఏ రోజు కూడా నాకు ఉంది, నేను నాకు ఈ హోదా ఉంది అని ఏ రోజు చూపించాడు. నలుగురిలో ఒక మనిషిలానే ఉంటారు ఎప్పుడు అతను. మీకు అసలు ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనిపించింది? నాకు అనిపించలేదు, అనుకోకుండా వచ్చింది ఆపర్చునిటీ నా చిన్నప్పుడే. సో ఆ వచ్చిన దాంతో అది వచ్చిందని చెప్పి నేను ఓన్లీ ఇండస్ట్రీలోనే ఉండిపోలేదు. ఇక్కడ బట్టల షాప్స్ లో వర్క్ చేసేదాన్ని, అలానే స్కూల్ని కంప్లీట్ చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో అంటే మనకి రెగ్యులర్ షూట్స్ ఎప్పుడు ఉండవు కాబట్టి ఆ షూట్స్ ఉన్నప్పుడు బట్టల షాప్కి హాలిడే పెట్టుకొని అదే సెలవు పెట్టుకొని నేను షూట్స్కి వెళ్ళడం జరిగేది. అండ్ అలానే అన్ని పనులు చేసేదాన్ని నేను, ఈ పని ఆ పని ఏం లేదు. నాకు ఇప్పటికి కూడా పొలం పని వస్తుంది. నేను ఒక రైతు బిడ్డని కాబట్టి మా నాన్న ఫార్మర్ అన్నమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు, బట్ ఊర్లో ఎప్పుడు మా తాతయ్యలు కానీ అందరూ కూడా ఫార్మర్సే. ఇప్పటికీ వ్యవసాయం పండిస్తాం మేము, అండ్ మొక్కజొన్న పండిస్తాం, వడ్లు పండిస్తాం. విజయనగరంలో అమ్మ నాన్న అక్కడే ఉంటారు? విజయనగరం అందరూ హైదరాబాదే. బట్ ఇయర్లీ అదే మన పంట వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ ఉండి ఆ పంట అంతా చూసుకొని అక్కడ మనుషులకి ఎవరైనా పురమాయించి, అది పురమాయించి అంటారు కదా, అలా చేసేసి వస్తూ ఉంటారు అనమాట. ఇప్పటికీ అక్కడ పొలాలు అన్ని అలానే పండుతున్నాయి. అంటే అక్కడ పొలాలు ఉన్నాయి పండించుకొని తినడానికి, కానీ అది అమ్మితే డబ్బులు వచ్చేంత వాల్యూ చెయ్యవు. పొలాలు ఉన్నాయి కానీ అమ్మితే కనీసం మనకు ఒక 2-3 లక్షలైనా వస్తుంది అన్న అటు సైడ్ కొంచెం ల్యాండ్ వాల్యూస్ ఫ్యూచర్ లో పెరుగుతుందని టాక్ ఉంది. ఇప్పుడు అందరూ ఏం లేదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మహా అయితే సంవత్సరానికి 1000 రూపాయలు పెరుగుద్ది, అంతకుమించి ఏం లేదు. అందరూ అనుకుంటారు మీకు పొలాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నా అక్కడ వేస్ట్, అంటే పండించుకొని తినడానికి తప్పించి దాంట్లో మనకు వచ్చిన లాభం ఏమీ లేదు. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను మా పక్కనే ఏమంటారు మెహర్ గారు అని చెప్పి రైటర్ గారు ఉంటారు, సీరియల్స్ లో ఆవిడ రైటర్ అనమాట. సరే ప్రభు అన్న అని చెప్పి, అంటే నేను ఇండస్ట్రీకి రావడానికి చాలా మంది ఉన్నారు లేదు దగ్గర 3-4 ఉన్నారు. ప్రభు అన్నయ్య అని చెప్పి ఒక అన్నయ్య ఉంటాడు, ఆర్టిస్ట్లకి కోఆర్డినేటింగ్ చేస్తారు. అండ్ అలానే మెహర్ గారు రైటర్ ఉన్నారు. అండ్ వెంకటేష్ అన్న అని చెప్పేసి జూనియర్ ఆర్టిస్ట్లకి కోఆర్డినేటర్ ఆయన. నేను ఒక క్యారెక్టర్ చేస్తుంటే చూసి ఒక సీరియల్కి
అప్పట్లో చాలా చాలా పాత చాలా చాలా ఇయర్స్ అయిపోయింది ఆ సీరియల్ చేసి కూడా. అయితే ఆ సీరియల్కి అమ్మ చిన్న క్యారెక్టర్ ఉంది, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా అని చెప్పి అన్నారు. ఆ వెంకటేష్ అన్న కూడా నాకు హెల్ప్ చేశారు ఒక విధంగా చెప్పాలంటే. నేను ఇండస్ట్రీకి రావడానికి ఏదో నా సొంతంగా వచ్చేసాను, నేను ఎదిగేసానని ఎప్పుడూ చెప్పలేను. వీళ్ళందరూ హస్తం ఉంటే నేను ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉండగలిగాను. 10 మందికి చరిష్మా నాయుడు అంటే తెలిసేటట్టు ఉండగలిగాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా బాధపడ్డ సంఘటన కానీ, అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, అవసరమా నాకు ఇది అని ఎప్పుడైనా అనిపించిందా? ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, అవసరమా నాకు అని ఏ రోజు అనిపించలేదు. కానీ ఇండస్ట్రీలో బాధపడిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మంచి గ్లామర్గానే అంటే మన సెల్ఫ్ ఒపీనియన్ ప్రకారం మనం బాగానే ఉంటాము, పర్ఫార్మెన్స్ వైజ్గా తెలుగు వచ్చి ఉంటుంది, అంత బాగానే చెప్తాము, అంత బాగానే ఉంటుంది. అలాంటిది మన తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువైపోతున్నాయి. డే బై డే చూసుకుంటే అసలు తెలుగు వాళ్ళు అన్నది ఎక్కడో ఒకరు కనిపిస్తున్నారు. మొత్తం బెంగళూరు కన్నడ ఇండస్ట్రీ మాత్రమే కనిపిస్తుంది. నేను ఇది చెప్పడం వల్ల కూడా ఇలా అనబట్టి కూడా నాకు ఆపర్చునిటీ తగ్గాయని అనుకుంటాను నేను. ఎందుకంటే కన్నడ వాళ్ళని ఏమైనా ఉంటే కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారు అని అంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయి ఉంటే మేము చేయము, మమ్మల్ని ఇలా అంటుంది, మేమంటే ఆమెకు పడదు అని కాదు, మీరు రండి వర్క్ చేసుకోండి. ఇప్పుడు మేము కూడా మా సాఫ్ట్వేర్స్ చాలా మంది బెంగళూరులో పోయి వర్క్ చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్